తెలంగాణలో గీ మంత్రి పదవి గీలకిత్తరు, గా మంత్రి పదవి గాలకేనట పక్క. ఈ నడమనే కారు పార్టీలకెంచి చెయ్యి పార్టీల చేరికైనల దాంట్లకెంచి ఓ ఇద్దరికి మంత్రి పదవి ఖచ్చితమేనట. ఇగో గిసుంటి ముచ్చట్లు మస్తుగా మాట్లాడుకున్నారు తెలంగాణ అంతటా. కానీ గివే తగ్గించుకుంటే మంచిది. రాష్ట్ర క్యాబినెట్లో అన్ని శాఖలు నిండిపోయినాయి, ఏ శాఖ ఖాళీ లేదు అని మొన్ననే చెప్పిండు సీఎం రేవంత్ అన్న. అయితే మంత్రి పదవుల మీద ఇప్పుడు మళ్ళా ఓ కొత్త ముచ్చట చెప్పిండు ఓ మంత్రి. మరిగా మంత్రి ఎవరు ఆయన ఏం చెప్పిండు అరుచుకొని వద్దాం నడువురిగా. తెలంగాణలో మంత్రులయ్యే ఛాన్సు కొందరికి బగ్గనే ఉన్నదట. ఇంకొన్నొద్దులనే మంత్రివర్గ విస్తరణ ఉంటదట. ఇక ఇప్పటికే ఉన్న మంత్రులు కొందరు వాళ్ళ శాఖలు మారే ఛాన్స్ కూడా ఉన్నదట. రాష్ట్రానికి హోం మంత్రి అయినా, చదువుల మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా నేనే, అంతా నేనే, అన్నిటికీ నేనే అన్నట్టు చాలా శాఖలను అయిన తాన్నే పెట్టుకున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. అగ్గో ఇప్పుడు దాంట్లకెంచి హోం మంత్రి శాఖ సీతక్కకిత్తరట. చెయ్యి పార్టీకెంచి పువ్వు పార్టీలకు పోయి రేవంత్ అన్నను ఇరుగా మరగదిట్టి మళ్ళా కొన్నొద్దులనే చెయ్యి పార్టీలకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి సారుకు చెయ్యి పార్టీ అధికారంలో లేదని కారు పార్టీల షేరికయ్యి కారు పార్టీ అధికారం పోయిందని మళ్ళా చెయ్యి పార్టీలకు పోయిన దానం నాగేందర్ అన్నకు మంత్రి పదవులు వచ్చే ముచ్చట్లిన పడుతున్నాయి. అయితే ఇద్దరికి కాకుండా ఇద్దరిట్లా ఒక్కలకే ఇద్దరు కావచ్చు. ఇక అట్లనే నిజామాబాద్ కెంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమాట. ఇవన్నీ తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ సారు చెప్పుకొచ్చిండు. విలేకరులందరితోటి దోస్తాన్ల మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండట. రేవంత్ అన్నేమో గట్లంటాడు, నరసింహ సారేమో గిట్లంటాడు. మరి ఎవల మాట పట్టుకోవాలనో ఎవల మాట నిజమో తెలియదు గాని ఒక్కలు ఒక్క మాట చెప్పే బదులు అందరు కూసుండి ఓ మాట అనుకొని ఒకటే మాట మీద ఉంటే అయిపోతది కదా. పిసిసి ఎవ్వలనేది, హోంమంత్రి ఎవ్వలనేది, మంత్రి పదవులు ఎవలకత్తయ్య అనేది ఇట్లా అన్ని ఓపారి మీ లోపట మీరే మాట్లాడుకొని గిదే ఫైనల్ అని బయటికి డూన్రి. లేకపోతే మీ దాంట్లో మీకే పొసుకుతలేదా అని లేనిపోని అనుమానాలు అత్తయ్య సార్లు పబ్లిక్ కు. ఏమంటున్నాం?